సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకున్న అలవాటు ఏంటంటే ఏ ఫీల్డ్ ఉండేవాళ్ళు ఆ ఫీల్డ్లోకి తీసుకొస్తారు వాళ్ళ పిల్లల్ని. డాక్టర్లు, యాక్టర్లు, పొలిటీషియన్స్ కానివ్వండి. ఈ రకం మీరేమో వాలీబాల్ ఐటు విషయంలో కూడా అమ్మాయి మీలాగానే ఐటు అటు తిప్పకుండా ఇటు ఎందుకు తిప్పారు ఒకటే బ్యాడ్మింటన్ వైపు? అంటే యాజ్ ఏ పేరెంట్ మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే మన పిల్లలకి ఏది అంటే ఇంట్రెస్ట్ అనేది. కొంతమంది చదువు ఉంటుంది, ప్రతి చైల్డ్ దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. సో దాన్ని మనం గుర్తించి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం కన్నా చేయగలిగితే తప్పకుండా దాంట్లో ఎక్సెల్ అవుతారు అన్న నా భావన. సో ఈమె బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ చూపించింది. ఏ వయసులో? ద ఏజ్ ఆఫ్ 8. అవునండి. సో నేను చూసింది ఏంటంటే యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ నేను టాలెంట్ లో కనిపెట్టింది ఒకటి, సిన్సియారిటీ బాగుంది, సీరియస్నెస్, దెన్ డెడికేషన్. ఏమాత్రం అసలు ఒక్కరోజు కూడా ప్రాక్టీస్కి నేను వెళ్ళను అనకుండా రెడీ అయి ఉండేది అనమాట. తీసుకెళ్ళకపోతే ఏడ్చేది. సో ఇంత కమిట్మెంట్ ఉన్నాక మనం ఎంకరేజ్ చేయకపోతే మన బాధ్యత కాదు అనేసి నేను, సో అదే మా అదృష్టం కొద్దీ గోపి గారు కూడా చూసి టాలెంట్ బాగుంది రమణ అనేసి అన్నారు. సో ఎందుకంటే నాకు ముందు నుంచి తెలుసు గోపి మేమందరం ప్లేయర్స్ కాబట్టి. అవును. సో ఆ విధంగా హి హస్ టేకెన్ ద కేర్. ఎందుకు వచ్చిందమ్మా నీకు బ్యాడ్మింటన్ మీద ఇంట్రెస్ట్? ఎందుకు వచ్చింది? డాడీ వాలీబాల్ ఆడుతూ ఉండేవారు అండ్ నేను ఇంటి దగ్గర కూడా మా ఫ్రెండ్స్తో మామూలుగా బయట ఆడుతూ ఉండేదాన్ని. సో వాలీబాల్ కోర్ట్ పక్కన బ్యాడ్మింటన్ స్టేడియం ఉండేదన్నమాట. సో అక్కడ వెళ్ళి జస్ట్ ఫర్ ఫన్ ఆడుతూ ఉండేదాన్ని. సో రోజు వెళ్ళి ఆడుతూ ఆడుతూ అలా ఇంట్రెస్ట్ పెరిగి దెన్ వాలీబాల్ కూడా వచ్చా నీకు? వాలీబాల్ రాదు. ఓకే. సో అలా అలా ఫస్ట్లో దగ్గరలో ఇంటి దగ్గర ఉన్న స్టేడియంకి వెళ్ళేదాన్ని. దాని తర్వాత గోపి సార్ దగ్గరికి షిఫ్ట్ అయ్యాము. సో అప్పటి నుంచి ఇంకా అక్కడే ప్రాక్టీస్. ఓకే. సో మీరు అసలు వాలీబాల్ ప్లేయర్ అవడానికి ముందు ఏంటి మీరు అసలు? నేను బ్యాక్గ్రౌండ్ అది బ్యాక్గ్రౌండ్ నేను యాక్చువల్గా ఐడిపిఎల్లో బ్రాటప్ అండి, బాలనగర్ దగ్గర. అన్నయ్య దగ్గర ఉండేవాడిని. సో నాన్నగారు లేరు నాకు చిన్నప్పుడు. ఓకే. సో అక్కడ నేను అన్ని స్పోర్ట్స్ ఆడాను నేను. సో ఫైనల్లీ విజయవాడ వెళ్ళి జస్ట్ డిగ్రీ జాయిన్ అవుదాం అనేసి అక్కడ వాలీబాల్ స్టార్ట్ చేశాను. ఓకే. సో బికాజ్ నాకు అన్ని స్పోర్ట్స్లో నేను హై జంప్లో ఫస్ట్ ఉండేవాడిని, దాని స్పీడ్ బాగుండేది. సో ఇవన్నీ నాకు కలిసి వచ్చిన దీనివల్ల నేను వాలీబాల్లో విత్ ఇన్ 1 yearలో నేను షైన్ అయ్యి ఇమీడియట్గా స్టేట్కి ఆడాను. తర్వాత ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయిపోయాను నేను. సో దాని తర్వాత నేను రైల్వే నన్ను గుర్తించి స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చాను. సో ఇప్పుడు నేను ప్రస్తుతం స్పోర్ట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రైల్వేలో, సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే. సో సింధు గారికి ఇంకెవరున్నారు మీకు? నాకు పెద్ద పాప ఉందండి, ఇంకిద్దరు పాపలు. తనేం చేస్తారు? పాప ఇప్పుడు పీజీ చేస్తుంది. పీజీ. సో నువ్వేం చదివా? నేను బీకామ్ గ్రాడ్యుయేట్. చేసేసావా? దాని జనరల్గా ఈ రెండు కుదరబడ్డారు కదా. అవును, అంటే కష్టం అయ్యేది, అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు టోర్నమెంట్స్కి వెళ్ళడము అట్లా. బట్ దెన్ ఫైనలీ కంప్లీట్ చేసేసాను. అయ్యిందనిపించావు అంటే ఈ రెండు మ్యాచ్ చేసావు? లేదు, సింధు ఈ విషయంలో కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తొందరగా గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. ఓకే. సో వాళ్ళ అమ్మగారు కొంచెం ఏమన్నా చెప్పారనుకుంటే దాన్ని ఎలాబరేట్ చేసి రాసి ఈ క్వాలిటీస్ బాగున్నాయి. ఓకే. సో దానివల్ల షీ కుడ్ పాప ఫస్ట్ క్లాస్లో పాస్ అంటే ఒకటి ఏంటంటే జనరల్గా ఇంట్రెస్ట్ చదువులో బాగా రాణించిన వాళ్ళు స్పోర్ట్స్లో ఈ రెండు ఇది అది సైమల్టేనియస్గా వెళ్ళవు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మనకి బ్యాడ్మింటన్లో నేను చాలా మందిని చూస్తున్నాను, ఆడి వాళ్ళు చాలా చక్కగా చదువుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ కమిట్మెంట్ దాంట్లో కూడా చూపిస్తున్నారు. ఓకే. మొన్న తెలిసింది ఒక పాపకి అరౌండ్ 92% ఏదో వచ్చింది 10th అనేసి కూడా తెలిసింది. 10th. సో అంటే స్పోర్ట్స్ ఆడితే మనం చదవము అన్న భావన ఈ రోజుల్లో లేదు. సో అక్కడ ఎంత యాక్టివ్గా ఉంటారో ఆ యాక్టివ్నెస్ మనం చదువులో కూడా చాలా తొందరగా పట్టేయచ్చు మనం. సో ఆ విధంగా ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ చేస్తుంది. ఓకే. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే కాలేజ్లో? కాలేజ్లోనే. అంటే రోజు కాలేజ్కి వెళ్ళలేను, ఎగ్జామ్స్